నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త వివాదంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చిక్కుకున్నారు. ఆయన ఎంఎస్ రాజు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా. ఓ 4-5 రోజుల కిందట ఆయన సొంత నియోజకవర్గం మడకశిరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరణ సందర్భంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళారు. అక్కడ స్థానిక ఎంపీ పక్కన తిరుపతి చిత్తూరు ఎంపీ కూడా వెళ్ళారు. వాళ్ళంతా పాల్గొన్నారు ఆ సభలో. ఆ నియోజకవర్గం హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎంఎస్ రాజు మాట్లాడారు. దళితుల్ని ఉద్దేశిస్తూ, ఆ విగ్రహాలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. మా జీవితాల్ని భగవద్గీత మార్చలేదు, రంజాన్ మార్చలేదు, మా జీవితాల్ని మార్చింది రాజ్యాంగం. ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ, ఆ రాజ్యాంగం రాసిన మహనీయుడైన అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ, అలాగే రాజ్యాంగం ఇంప్లిమెంట్లో ప్రముఖ పాత్ర పోషించిన బాబు జగజ్జీవన్ రామ్ని గుర్తు చేసుకుంటూ, ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహాలను ఆవిష్కరించుకుంటున్నాం అని ఆయన మాట్లాడారు. అది ఈ 3-4 రోజుల తర్వాత తెర మీదకి వచ్చింది. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అనే పేరుతో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏకంగా తిరుపతి దేవస్థానం మరొక మెంబర్ అయిన బీజేపీ సీనియర్ నాయకుడైన భానుప్రకాష్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎంఎస్ రాజు గారు క్షమాపణలు చెప్పాలి దీని మీద అని. అంటే టీటీడీ బోర్డు మెంబరే ఆయన కూడా. సో ఎంఎస్ రాజు గారు మాట్లాడింది తప్ప కరెక్టా? ఆయన ఎందుకు మాట్లాడారు? ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ ఆయన ఇలా మాట్లాడడం సమంజసమేనా అనే చర్చ ఇప్పుడు ఫ్లేరప్ అవుతూ వస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో కూడా దీన్ని కొంతమంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, ఆయన ఏపీజేఎఫ్ జర్నలిస్టు సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా, ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు. కృష్ణాంజనేయులు గారు, ఈ విషయాన్ని ఎంఎస్ రాజు గారు భగవద్గీతని అవమానిస్తారా అని విశ్వ హిందూ పరిషత్తు లేదా భానుప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఎలాగో వాళ్ళు సోషల్ మీడియాలో వాడుకుంటారు. ఇది భగవద్గీతని అవమానించినట్టా? ఎంఎస్ రాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అవును, అదేవిధంగా టిటిడి బోర్డు మెంబరు. ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేత కూడా. మొన్న జరిగినటువంటి ఆ సభ యొక్క ఉద్దేశము, ఆ రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలని ఆవిష్కరించుకునేటువంటి క్రమంలో వాళ్ళు భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగము, అదేవిధంగా పాలనలో ఎవరైతే బాబు జగజ్జీవన్ రావు లాంటి వాళ్ళు భాగస్వాములయ్యి దిగువ ఏదైతే దళిత సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కుల సాధన కోసం వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళ జీవితాలను మార్చడానికి చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడారు. దాంట్లో ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా అభ్యంతరకరమైనటువంటి మాటలు కాదు. ఎందుకు అని అంటున్నానంటే, ఆయన ప్రస్తావన చేశారు. ఏమిటి, ఒక భగవద్గీతకు సంబంధించినటువంటి అంశమే కాదు కదా, ఖురాన్ అయినా, బైబుల్ అయినా, భగవద్గీత అయినా సరే ఈ జాతులకు సంబంధించినటువంటి జీవితాలని మార్చలేదు, మాకు రాజ్యాంగం వల్లే ఈ విధమైనటువంటి హక్కులు సంక్రమించాయి అనేటువంటి విషయాన్ని ఎంఎస్ రాజు మాట్లాడారు. ఇప్పుడు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయ్యాడు అని అంటే ఏ భగవద్గీతలో చెబితేనో లేదా భగవద్గీత ప్రకారంగా అయితే ఎంఎస్ రాజు ఏ విధంగా కూడా ఎమ్మెల్యే కాలేడు. మీరు సనాతన ధర్మం కానివ్వండి, మిగతా ధర్మాల పేరుతో చెప్పేటువంటి అనేకమైనటువంటి వీళ్ళు చెప్పే శాస్త్రాలకు సంబంధించినటువంటి హిందూ ధర్మ శాస్త్రాలని చెప్పేటువంటి అన్ని కూడా ఎవరు ఏ వృత్తులు చేస్తారో ఆ వృత్తుల్లోనే ఉండాలి, ఇతర వృత్తుల్లోకి రావద్దు, ఇదే ధర్మము అని సనాతన ధర్మం చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగానే మీకు భగవద్గీత అయినా ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యవహారమైన అన్ని అదే చెప్తాను. మరి ఆ విధంగా చూసినప్పుడు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే కాలేడు, టిటిడి బోర్డు మెంబర్ కూడా కాలేడు. ఎలా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు? ఒక శాసనసభలో కూర్చొని
చట్టాలు చేసేటువంటి స్థాయిలోకి ఎంఎస్ రాజు ఎలా వెళ్ళాడు? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వల్ల ఎంఎస్ రాజు ఈ రోజున చట్టసభల్లో కూర్చున్నాడు. అదేవిధంగా టిటిడి పాలక మండలిలో కూర్చొని అనేకమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి మరి ఆయన జీవితాన్ని మార్చింది, ఆయన జాతికి సంబంధించినటువంటి జీవితాలను మార్చింది, దళిత గిరిజనులకు సంబంధించి బహుజనులకు సంబంధించినటువంటి జీవితాలను మార్చింది, వాళ్ళకి హక్కులు కల్పించినటువంటిది భారత రాజ్యాంగం. ఇప్పుడు భారత రాజ్యాంగం అలా చేయలేదు, వీళ్ళకి ఇలాంటి హక్కులు కల్పించి ఉండలేదని ఎవరైనా చెప్తారా? పోనీ ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఒక అంశం అండి. అయితే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉండేటువంటి విహెచ్పి, బజరంగ దళ్ళు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి వాళ్ళకి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటి అని అంటే హిందూ ఓట్లను పోలరైజ్ చేయటము, హిందూ ముస్లింలని మధ్య వాళ్ళ ఘర్షణలు సృష్టించటం, హిందూ క్రిస్టియన్ల మధ్య ఘర్షణలు సృష్టించటం, దీని ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు చాలా స్పష్టంగా బీజేపీ వైపు నుంచి, బీజేపీ అనుబంధ సంఘాల నుంచి కనపడుతున్నటువంటి. ఒక్క మాట కృష్ణాంజనేయులు గారు, ప్లీజ్ ఒక్క మాట అనుమతించండి. ఇక్కడ ఇప్పుడు ఈ విషయాన్ని భగవద్గీతని కించపరిచారు ఎంఎస్ రాజు గారు, క్షమాపణ చెప్పండి అని బీజేపీ సభ్యుడైన ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏముంది ఈ విషయంలో ప్రత్యేకంగా? ఏముంది అని అంటే హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. హిందువులందరూ మీరు ఏకంగా హిందువు అనేటువంటి ఆ వాదనని, అలాంటి భావజాలాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి, ఇప్పుడు ఈయన ఎస్సీ కాబట్టి ఈయన హిందువుకు సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి భగవద్గీతను అవమానించారు అనేటువంటి విధంగా ఇలాంటి వాదనలు బయటికి తీసుకెళ్లటం వల్ల హిందువేతరుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇప్పుడు భగవద్గీతని ఆయన ఏమైనా అవమానించారా? మా జీవితాలని భగవద్గీత మార్చలేదు, రాజ్యాంగం మార్చింది అన్నారు. పోనీ భగవద్గీత మార్చిందే అని మీ దగ్గర ఏమన్నా ఉంటే, దళితులకు సంబంధించి మాదిక సామాజిక వర్గము, మాల సామాజిక వర్గము వీళ్ళ జీవితాలను మార్చేది, లేకపోతే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి విధంగా మా భగవద్గీత ఇచ్చేసింది, ఈ విధమైనటువంటి సూచనలు చేసింది అని చెప్పమనండి. తప్పేముంది దాంట్లో? మా భగవద్గీత కూడా ఇది చేసింది మీకోసం అని చెప్పమని. ఇది ఎందుకు ఈ మాట అంటే వాళ్ళు లాభం చేయకపోగా సనాతన ధర్మము, ఈ విధమైనటువంటి ధర్మాల పేరుతో వాళ్ళు ఈ విధమైనటువంటి కింది జాతుల్ని ఈ విధంగా మీరు అణగారిన వర్గాలుగానే ఉండాలి, అంతే తప్ప మీరు పెత్తనాలు చేసేటువంటి విధంగా మీరు రావటానికి లేదు, పెత్తనం చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారనేటువంటి ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీని ఈ హిందుత్వ పేరుతో ఈ రోజున మన మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం ఇది జరుగుతుంది భారత ప్రజల మీద. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇలాంటి అంశాన్ని పదే పదే అనేకమైనటువంటి అంశాలు, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తీసుకొచ్చారు, ఇది రాయలసీమకు సంబంధించినటువంటి. ఇంతకు ముందు కడప జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా పెడతారు? మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదని ఆ రోజున బీజేపీ వాళ్ళు నానా యాగి చేశారు. అవును, పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో ఆ రోజున అధికారంలో ఉంది బీజేపీ, అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతారు. ఎందుకయ్యా అంటే అక్కడ ఓట్లు కావాలి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ మతపరమైనటువంటి రాజకీయాలని రేకెత్తించాలి. అసలు స్వతంత్రానికి పూర్వమే గుంటూరు మధ్యలో నడిబొడ్డున జిన్నా టవర్ అనేటువంటిది ఏర్పాటు చేయటువంటి జరిగింది. అదే మతపరమైనటువంటి వ్యవహారంగా అది ఇంకోటి కాదు. దానికి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? ఆ జిన్నా టవర్ ను కూల్చేయాలా, అది ఇది, అసలు జిన్నా టవర్ ఉండటానికే వీల్లేదు అనేటువంటి విధంగా ఘర్షణ సృష్టించారు. ఇవన్నీ ఎందుకు పనికొస్తాయండి గోపి గారు? ఎవరికన్నా ఉపయోగపడేటువంటి అంశాల? ప్రజల జీవితాలని మరింత వెనక్కి తీసుకెళ్లేటువంటి విధంగా చేసేటువంటి ఈ తప్పుదారి పట్టించే రాజకీయాలు తప్ప, తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారాలు తప్ప ఎవరికైనా ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయా? ఒక్క మాట ఇక్కడ కృష్ణాంజనేయ గారు, ఒక్క మాట ఇక్కడ, ఈ ఎంఎస్ రాజు గారు ఒక ఎమ్మెల్యేగానో లేదా దళితుడుగానో ఈ మాట మాట్లాడితే తనకు దక్కిన, మీరు ముందు చెప్పినట్టు తాను దళితుడైన ఎంఎస్ రాజుకి ఈ ఎమ్మెల్యే పదవి రాజ్యాంగం ద్వారానే దక్కింది. తన బతుకులు, తన జాతి బతుకులు మార్చడంలో భాగంగా రాజ్యాంగం పనిచేసింది, ఏ మత గ్రంథాలు పనిచేయలేదు.
ఏ మత గ్రంథాలు మార్చలేదనేది మీరు చెప్తున్న దానికి ఓకే. కానీ ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన హిందూ ధర్మం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ చేయబడుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కదా. ఆ సభ్యుడిగా ఉండి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఓపి గారు, ఆయన ఎంఎస్ రాజు మాట్లాడిన దాంట్లో హ్మ్. ఎక్కడా కూడా హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు, హిందూ మతాన్ని ద్వేషభావంతో మాట్లాడలేదు, అదే విధంగా హిందూ ధర్మాలని తప్పు పట్టలేదు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఆయన భగవద్గీతకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈయన టిటిడి పాలక మండలి సభ్యులు, ఆ సభ్యుడిగా నియమించటం అనేటువంటిది, ఆ టిటిడి పాలక మండలి అనేటువంటిది ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాల మొత్తాన్ని కూడా, ఆ పాలనా వ్యవహారాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించేటువంటి విధంగా బాధ్యతల కోసం అనేటువంటిది ఈ టిటిడి పాలక మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ టిటిడి పాలక మండలిలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు దాంట్లో భాగస్వాములుగా ఉంటారు, ఉండాలి కూడా. అందుకనే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంఎస్ రాజును కూడా ఆ సామాజిక వర్గ దృక్కోణంతోనే ఆయన్ని సభ్యుడిగా చేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి భక్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు భక్తులుగా ఉంటారు. అలాంటి వాళ్ళు వేసేటువంటి కానుకల ద్వారాగానే ఈ రోజున ఏడుకొండల స్వామికి సంబంధించినటువంటి తిరుపతి టిటిడి బోర్డుకు సంబంధించినటువంటి ఆ మొత్తం ఆదాయం అంతా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అన్ని వర్గాలు కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ పాలక మండలిలో ఉంటే అప్పుడు మాత్రమే ఆ పాలక మండలి అందరికి ఉపయోగపడేటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మొత్తం ధర్మాలను కాపాడేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆయన భగవద్గీత మా జీవితాన్ని మార్చలేదంటే, అయ్యో నువ్వు వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా మాట్లాడావు, నువ్వు టిటిడి పాలక మండలిలో ఎలా ఉంటావని అడిగితే నేను ఒకటి అడుగుతాను, భగవద్గీత ఎప్పుడుది, ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఇదంతా భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంది? ఆ రోజున ఎప్పుడైతే భారత మహాయుద్ధం జరిగేటువంటి క్రమంలో అర్జునుడు తన యొక్క ఎవరైతే అన్నదమ్ములైనటువంటి కౌరవుల మీద యుద్ధం చేయటానికి నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నా సోదరులే, నా కుటుంబం వాళ్ళే, వాళ్ళనే నేను చంపాలా అనేటువంటి దాని మీద ఆయన నిర్వేదంతో ఆయన అస్త్ర సన్యాసం చేసినటువంటి పరిస్థితుల్లో, బాబు ఇది ధర్మం కోసం చేసేటువంటి యుద్ధం అని అర్జునుడికి చేసేటువంటి హితబోధే ఏది, కృష్ణుడు చేసేటువంటి హితబోధే ఈ భగవద్గీత. కాబట్టి ఇది మహాభారతానికి సంబంధించినటువంటి వ్యవహారం. దానికి పోనీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి, కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏమిటి సంబంధం? పోనీ ఈయన వెంకటేశ్వర స్వామిని అవమానించినట్లు, లేదా వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి హిందూ మతాన్ని అవమానించినట్లు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగము. ఇదంతా కూడా భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కాచుకొని కూర్చొని ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున వాళ్ళు చాప కింద నీరులాగా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ తన యొక్క ఓట్ షేర్ ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మత రాజకీయాలని, మత విద్వేషాలని సృష్టించటంలో భాగంగానే ఇలాంటి అంశాలన్నీ కూడా రేపెడుతున్నారు. ఈ రోజున వాళ్ళ మిత్రుడే, ఈ రోజున బీజేపీకి మిత్రుడు కాదా, తెలుగుదేశం సభ్యుడు కాదా? అవును కదా. అయినా సరే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారా అంటే, ఇక్కడ అంటే మిత్రుడైనా మేము వ్యతిరేకించాం, మిత్రుడైనా మేము ఖండించామని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవటమే. ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే, ఇది తెలుగుదేశం పార్టీకి ముంచుకొస్తున్నటువంటి ఒక ప్రమాదానికి సంకేతం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నా పరిశీలన ప్రకారం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రాజకీయంగా మిత్రులే, ప్రభుత్వంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్డీఏలో ఉన్నారు ఇక్కడ బీజేపీ. కానీ తెలుగుదేశం పార్టీకి లో ఉండేటువంటి ఎవరైతే కార్యకర్తలు హిందూ భావజాలంతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో, మీరు చూడండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేటి చేస్తున్నాడు అనేటువంటి విధంగా చేయటం ద్వారాగా చాప కింద నీరులాగా హిందూ ఓటర్లని, హిందూకు సంబంధించినటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు ఈ రోజున బీజేపీ చేస్తోంది. మీరు ఒకటి గమనించండి,
ఈ కూటమిలో బీజేపీ చేరటం అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి ప్రమాదకరమైనటువంటి సంకేతమే. అలాగని నేను విడిపోమని చెప్పటం లేదు, వాళ్ళ మధ్య విభేదాల కోసం కూడా నేను మాట్లాడటంలా, భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి నేను చెప్తున్నా. ఎందుకు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణతో కాంగ్రెస్ ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ ని విడిపోయిన తర్వాత బీజేపీ 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నష్టం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అలా కాదు కృష్ణాంజనేయులు గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే అదే బీజేపీ సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డికి ఈరోజు టీటీడీలోనైనా స్థానం దక్కేదా? కాదు కదా. అలా నేనేమంటున్నానంటే ఇవన్నీ తెలియకుండా భానుప్రకాష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? కానీ భానుప్రకాష్ రెడ్డి ఆయన లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం వల్ల ఈ రోజున ఇక్కడ ఎన్డీఏ వచ్చింది, వాళ్ళ వల్లే ఈ రోజున టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. నాకు తెలిసి టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసిన రోజు మొట్టమొదటి లిస్ట్ లో భానుప్రకాష్ రెడ్డి లేడు. తర్వాత రెండో లిస్ట్ లో తర్వాత ఆయన యాడ్ చేశారు భానుప్రకాష్ రెడ్డిని బీజేపీ తరపున. అయితే ఇక్కడ నేనేమంటా అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ విషయంలో చాలా లిబరల్ గా వ్యవహరిస్తోంది. వాళ్ళకు బలం లేకపోయినప్పటికీ, వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలవటం వల్లే బీజేపీకి అవకాశం ఏర్పడింది. కానీ వాళ్ళు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రంగా ఎదిగేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, చేయొచ్చు కూడా రాజకీయ పార్టీగా. కానీ తెలుగుదేశం పార్టీ మీదే కుట్రలు చేయటం అనేటువంటిది ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇది కుట్రని ఎందుకు అంటున్నారంటే ఎంఎస్ రాజు అంటే ఎంఎస్ రాజును కాదు ఇక్కడ టార్గెట్ చేస్తుంది, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే. ఈ రోజున దళితుల్లో ఒక సామాజిక వర్గం సమైనటువంటి వాళ్ళు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ రోజున మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంచెం లోతుగా వెళితే ఎంఎస్ రాజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ నాయకుడు. అలాంటి మాదిగ సామాజిక వర్గము ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ప్రధానమంత్రి వచ్చి మందాకృష్ణ మాదిగ హామీ ఇచ్చినటువంటి నేపథ్యము, దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ సహకారము, ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మాదిగ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశము బీజేపీ వైపు, మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ గా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా వెళ్లేటువంటి పరిస్థితి ఉంటే ఈ విధమైనటువంటి భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ విధంగా ఎంఎస్ రాజు లాంటి వాళ్ళని టార్గెట్ చేయటం వల్ల బీజేపీకి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం. అంటే ఒకటి కృష్ణాంజనేయులు గారు మీరు రాజకీయాన్ని ఆధ్యాత్మికతని మిక్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు రాజకీయమే ఉందండి అసలుకి. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడింది కంప్లీట్ గా మాటల వెనక మొత్తం రాజకీయమే ఉంది. హిందూ మతానికి సంబంధించినటువంటి ధర్మాలకు సంబంధించి ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా అభ్యంతరకరం, ఇది అనొచ్చు. మీరు వివాదం చేయటం ద్వారాగా హిందూ ఓట్లను తమ వైపు తిప్పుకొని హిందూ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల్లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామం. దీంట్లో హిందూ మతం కన్నా కూడా ఆ పేరుతో ఓట్లు దండుకోవాలి అనేటువంటి ప్రయత్నమే బీజేపీ వైపు నుంచి నడుస్తుంది. కాబట్టి ఈ రోజున ఉండేటువంటి దళిత సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాలు వాళ్ళందరూ కూడా మరి ఒకటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు కాబట్టి ఎంఎస్ రాజు మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి మద్దతు ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటి అడుగుతాను గోపి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్. మొన్న సభలో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళలో కీలకమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈ రోజున నాయకుడా? ఇప్పుడు మిగతా కులాలకు నాయకుడు కాదా? మరి వీళ్ళందరూ అంబేద్కర్ వర్ధంతి జయంతికి వచ్చేసి దండలు వేసేసి ఈయన అంబేద్కర్ ఒక జాతికి నాయకుడు మాత్రమే కాదు అందరికీ నాయకుడు అని ఆ రోజున మాట్లాడుతూ ఉన్నారండి బీసీలు. ఆ బీసీ అయిన పార్థసారథి ఎంపీ పార్థసారథి కూడా ఉన్నారు అక్కడ, ఆయన బీసీ అనుకుంటారు. ఇద్దరు ఆ విధమైనటువంటి ఆ పరిధిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు వస్తే రావచ్చేమోలేండి. నాయకత్వం వహించిన వాళ్ళు మొత్తం అక్కడ ఉండేటువంటి అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ
అంబేద్కర్ అదే విధంగా బాబు జగజ్జీవన్ రావుల్ని కేవలం కులపరమైనటువంటి అంశాల్లో చూడటం కూడా తప్పు. వాళ్ళిద్దరూ కూడా అన్ని వర్గాల ప్రజల యొక్క హక్కుల కోసము, రైట్. వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు. ఆ కోణంలో చూడాలి తప్ప వీటిని వివాదం చేయటం కరెక్ట్ కాదు అనేటువంటిది బీజేపీ యొక్క రాజకీయాలని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఇలాంటి రాజకీయాలను ప్రజలు హర్షించేటటువంటి అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నాను. కోటి రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు.